చనిపోయిన చెట్టు దగ్గరే ఉన్నాం. సరే ఇక్కడ విషయం ఏందనేది మనం ఒకసారి చూసినట్టుగానే అయితే మొక్క పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం. సరే మొక్క పెట్టినారు, ఇది చనిపోయిందా లేదంటే బతికిందా అని మనం చర్చించబోయే ముందుగా ఇది కింద నుంచి ఈగురులు వచ్చదా లేదంటే చనిపోయిందని అనుకుందాం. ఇది చనిపోయింది. ఎక్కడైనా సరే ఇన్ని వేల చెట్లు తెచ్చి పెట్టినప్పుడు కొన్ని చెట్లు చనిపోతా ఉంటాయి, మళ్ళీ వాటికి రీప్లేస్మెంట్ చేస్తారు. అదంతా కూడా మనకు తెలిసిందే. ఈ చెట్టు చనిపోయింది, ఇంకొక చెట్టు చూద్దాం రండి. ఇక్కడ చూడండి, పైదాకా అక్కడక్కడ ఈగురులు వస్తా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఆడ చూస్తేనేమో చెట్టు చనిపోయింది, ఇప్పుడు ఈడ చూస్తేనేమో ఈగురులు వచ్చా ఉన్నది. ఏ విధంగా నీళ్లు పట్టినారు ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఏ విధంగా చెమ్మ ఉండదో చూడండి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ విధంగా. సరే ఇదంటే మన పార్టీ రంగు, అంటే మనం అధికారంలో ఉంటే మన పార్టీ రంగులు వేసుకున్నాం. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం వేసారు రంగు, ఆకుపచ్చ రంగు వేసారు. బా సరే ఆకుపచ్చ రంగు, మనం అంటే బులుగు రంగు వేసి బాగుండదు. ఇది ఇక్కడ ఏదైనా సరే పశువులు లేకంటే మేకలు గొర్రెలు ఇట్లాంటి ఏదైనా కూడా వాటిని రుద్దుకొని లేకంటే వీటిని ఏదైనా తొక్కేటువంటి ప్రయత్నంలో కిందంతా కూడా మీరు ఒకసారి చూడండి, కింద కూడా కాంక్రీట్ తో ఈ మూడు పక్కల ఈ స్టాండ్లు ఏదైతే ఉన్నాయో వీటికి ఈ మూడు పక్కల కూడా వేయడం జరిగింది. బాగానే ఉన్నది. ఇంకా కూడా ఉన్నాయి చెట్లు చూద్దాం. లేదు ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమేం లేదు. ఈ నుంచి చూడండి, ఏడ ఎగురు వచ్చింది అంతా కూడా ఎగురు వచ్చింది. ఆ ఒక్క మొక్కను చూపించి అంటే మనము మన ప్రభుత్వం మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తపేలం బ్యాచ్ మంత్రులుగా ఉన్నప్పుడు ఏ విధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, నారాయణ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే మనం పైన హెలికాప్టర్లో పోతా కూడా చెట్లు నరికేసినటువంటి చరిత్ర మనది.